బ్రేకింగ్ న్యూస్ ఫీజ్ పెండింగ్ లో ఉందని విద్యార్థిని ఇంటికి పంపకుండా స్కూల్లోని నిర్బంధించిన ఘటన మేడ్చల్లో జరిగింది. ది క్రీక్ అనే స్కూల్లో ఇటు విద్యార్థి 4వ తరగతి చదువుతున్నాడు. ₹1,00,000 ఫీజులో 70,000 ఆల్రెడీ కట్టేగా ఒకరోజు టైం ఇస్తే మిగతా 30,000 కూడా చెల్లిస్తామని స్టూడెంట్ తండ్రి పర్మిషన్ తీసుకున్నాడు. కానీ సాయంత్రం అబ్బాయిని ఇంటికి పంపించకుండా వేధించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆల్రెడీ వన్ ఇయర్ ఫీజు ₹1,00,000 నేను హాఫ్ నుంచి ముందు ఎక్కువ కట్టేసాను. నేను ఆల్రెడీ మధ్యాహ్నం ఫోన్ వచ్చింది నాకు స్కూల్ నుంచి. నేను ఏం చెప్పినా రేపు మార్నింగ్ 9 o'clock మొత్తం బిల్లు పేమెంట్ ఎంత పెండింగ్ ఉంది మొత్తం కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్పినాడు, సరే ఓకే. మళ్ళీ 4 గంటకి బస్లా డ్రాప్ చేయాల టైంలో నా కొడుకులా ఫోన్ చేపించి చెప్తున్నాడు, నీ కొడుకుకి నేను తీసుకోడు ఫీజు కట్టేయి లేకపోతే తీసుకెళ్తా. నేనేం చెప్పినా రేపు నాకు టైం ఇచ్చినా కదా 9 o'clock కట్టలేకపోతే లేకపోతే ఈరోజు డ్రాప్ చేయి, రేపు నుంచి నా కొడుకుకి తీసుకురావద్దు బస్సులా నేను ఫీజు కట్టలేకపోతే. 6:30 అయింది టైము. ఇప్పుడు కూడా ఈ స్కూల్లో బంధం పెట్టి పట్టుకున్నాడు. నా కొడుకుకి డ్రాప్ చేయలేదు. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చెప్పినా మధ్యాహ్నం గంటకి 9 o'clock నేను స్కూల్కి ఫీజు కట్టేస్తా. వాళ్ళు ఏం చెప్తున్నాడు, ఓకే. మళ్ళీ 4 గంటకి డ్రాప్ చేయలేదు వాళ్ళు. ది క్రీక్ ప్లానెట్ స్కూల్లో జరిగింది ఘటన. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఫీజు పెండింగ్ లో ఉంది, అది కూడా కేవలం 30% ఫీజు పెండింగ్ లో ఉంది. రేపు 9 వరకు చెల్లిస్తాను అని చెప్పినా కూడా అక్కడ పిల్లాడిని బంధించి ఉంచడాన్ని మనం ఎలా చూడాలి? అసలు ప్రిన్సిపల్ బయటకు వచ్చి మాట్లాడారా? ప్రైవేట్ స్కూల్ ఫీజు దోపిడీ అనేది ఇంకా కొనసాగుతుంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా కూడా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం విద్యార్థులని ఫీజుల కోసం వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడ్చల్ జిల్లాలో ది క్రీక్ స్కూల్ నిర్వాహకం కూడా మరోసారి బయటపడింది. విద్యార్థులను, ఒక్క విద్యార్థినే కాదు అనేక మంది విద్యార్థులను కూడా ఫీజులు కట్టాలంటూ వేధిస్తున్న పరిస్థితి. అయితే ఫీజులు కట్టకపోవడంతో సాయంత్రం స్కూల్ సమయం ముగిసిన అనంతరం కూడా సాయంత్రం రాత్రి వరకు కూడా వారిని స్కూల్లోనే బంధించి ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వస్తున్నారని తెలిసి బైక్ పై ఓ విద్యార్థిని ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. 4వ తరగతి చదువుతున్నటువంటి సూర్యా సింగ్ తండ్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ నిర్వాహకం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే తాను ₹1,00,000 ఫీజులో సుమారు ₹70,000 కట్టినా కూడా 30,000 కోసం ఇంకా వాళ్ళు వేధిస్తున్నారు. ఒక్కరోజు 2 రోజుల్లో కడతామని చెప్పినా కూడా ఆ స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్, మిగతా సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రుల మీద వారు దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ వాళ్ళు ఫిర్యాదు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన స్పందించాల్సి ఉంది. ఇప్పటికే ఈ ఒక్క స్కూలే కాదు, హైదరాబాద్ నగరంలోని అనేక స్కూళ్లలో ఈ ఫీజు దోపిడీ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇటు మేడ్చల్ స్కూల్లో జరిగిన దీనిపైన ఇప్పటికే తల్లిదండ్రులు, సూర్యానికి సంబంధించిన తల్లిదండ్రులు ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపైన విద్యాశాఖ అధికారులు ఎలా స్పందిస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా తరుణంలో, అంటే రానున్న రోజుల్లో ఎగ్జామ్స్ వస్తున్న సందర్భంలో కూడా ఈ ఫీజు వేధింపులు కూడా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా ఇట్లాంటి ఫీజు వేధింపుల పైన స్పందించాల్సి ఉంది. విద్యార్థులు, ఎందుకంటే చిన్నారి విద్యార్థులు 4th క్లాస్ 5th క్లాస్ చదివే విద్యార్థుల మానసికంగా కూడా వారిపైన ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫీజు వేధింపుల పైన కూడా విద్యాశాఖ అధికారులు స్పందించాల్సి ఉందని చెప్పి తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్.